దేవునికి మహిమ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పాస్టర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ మా మా సండే స్కూల్ పిల్లలందరి తరపున మా వందనాలు. అయితే ఈ నూతన సంవత్సరంలో ద్వితీయోపదేశకాండము 28:1వ అధ్యాయంలో దేవుడు మనకు కొన్ని కట్టడలను అనగా దేవుని మాట విని వాటిని అనుసరించి వాటి ప్రకారంగా జీవించిన వారికి కలగబోయే మేలులు, దీవెనలు, ఆశీర్వాదాల గురించి మరి ఒక్కసారి మీకు తెలిపాలనే మా సండే స్కూల్ పిల్లలందరి ప్రయత్నం. అలాగే మన దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినకుండా వాటి ప్రకారంగా జీవించకుండా వాటిని పాటించకుండా ఉంటే వాటి వలన కలుగు నష్టాలు, శాపాలు ఎలా ఉంటాయో ఈ నూతన సంవత్సరంలో మీకు తెలియచేయాలని మా సండే స్కూల్ పిల్లలందరి ప్రయత్నం. యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తూ నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా మాటలను నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందరు, నీ గొర్రె మేకల మందరు, నీ దుక్కుటెద్దులను దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టయో దీవింపబడుదువు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయును. వారొక త్రోవను నీ ఎదుటకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నుండి పారిపోదురు. నీ కోట్లలో నీ చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా మార్గంలో అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు నిలబడుచుండుట చూచి నీకు భయపడుదురు. నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీవు నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేలపంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచిదన నిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల నీవు కుడిమికు గాని ఎడమికు గాని తొలగిపోవు. అన్యుల దేవతలు అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని గైకొనిన ఎడల నిన్ను తలగా నియమింపుడు గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని కిందవాడవుగా ఉండవు. శాపాలు ప్రారంభం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నువ్వు శపించబడు. నీ గంపయు పిండి పిసుకు తొట్టెను శపించబడు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కుటెద్దులు, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందులు శపింపడును. నీవు లోపలికి వెళ్ళినప్పుడు శపించబడుదువు, నీవు వెలుపలికి వచ్చినప్పుడు శపించబడుదువు. నీవు నన్ను విడిచి నాకు చేసిన దుష్కర్మముల చేత నీవు హతం చేయబడి వేగంగా నశించే వరకు నీవు చేయబూనుకున్న ప్రతి విషయంలోనూ యెహోవా కలవరమును గద్దింపును నీ మీదకి రప్పించును. నీవు స్వాధీనపరుచుకున్న భూదేశంలో నుండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా నిన్ను క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, కండి కాటుక చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అది నిన్ను వెంబడించును. నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందన్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షంను ధూళిగాను బుగ్గిగాను చేయును. అది నీవు నశించే వరకు ఆకాశం నుండి నిన్ను వెంటాడును.
యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. వారొక త్రోవలో నీ ఎదుటకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టబడుదురు. నీ కలేవరము సకలమైన ఆకాశ పక్షులను భూజంతువులను ఆహారమగురు వాటిని బెదిరించి వాడేవాడు నుండు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను కుష్టు చేతను మూలవ్యాధి చేతను గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. వెర్రితనం చేతను గుడ్డితనం చేతను హృదయ విస్మయం చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందున తడువులాడెదవు. స్త్రీని ప్రదానము చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. నీ గాడిద నీ ఎదుట వధింపబడును గాని దాని మాంసమును నీ తినవు. నీ ఎద్దు నీ కనుల ఎదుట నుండి బలాత్కారమునకు కొనిపోబడి మరలా నీ యొద్దకు తేబడదు. నిన్ను రక్షించేవాడు ఎవడునూ ఉండడు. నీ కుమారులను నీ కుమార్తెలను కందువు గాని అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారు నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేతనేమీ కాకపోవును. నీ వెరిగని జనము నీ పొలము పంటను నీ భూమి పంటను నీ పశువులను వారు తినివేతురు. యెహోవా నీ దేశపు నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. యెహోవా నీ అరకాలు మొదలుకొని నడిన యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకుని రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరగని జనమునకు అప్పగించెను. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు. మరియు అవి చిరకాలంగాను నీ మీదను నీ సంతానం మీదను సూచనగాను విస్మయం కారణముగాను ఉండును. విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకుని పోయేదవు, కానీ కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. ద్రాక్ష పండ్లను నీవు నాటి బాగు చేదువు గాని ఆ ద్రాక్ష రసములను త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు, ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతంలో నుండును గాని దాని తైలము నీ తలనంటవు. నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు. వారు నీ యొద్ద నుండరు. వారు చెరపట్టబడుదురు. నీవు నశించే వరకు నీ పశువులను నీ పొలముల పంటలను వారు తినివేతురు. నీవు నశించే వరకు తైలమునే గాని ద్రాక్షరసమునే గాని ధాన్యమునే గాని పశువుల మందలనే గాని గొర్రెమేక మందలనే గాని నీకు నిలువనియ్యరు. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతను నీకు అప్పించిన కానీ నీవు అతనికి అప్పేవు. అతను తల అయ్యిందును నీవు తాకయ్యింది. నీవు నాశనం చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఎలయనగా నీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను నీవు అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. యెహోవా నిన్ను చెదరగొట్టిన చోట విస్మయంనకు భూప్రజలందరిలో విస్మయంనకు సామెతనకు నిందకు నీవు హేతువై ఉందువు. నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడవు కాలేవు. గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకు రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు. వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుపకడి ఉంచుదురు. యెహోవా దూరమైన భూదిగంతముల నుండి ఒక జనముగాను, అనగా నీకు రాని భాష కలిగిన జనముగాను, క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమునకు గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును. మిడతల దండును చెట్లన్నింటినీ నీ భూమి పంటను ఆక్రమించును. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారంగా నీ కోటలు పడు వరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను, అనగా గర్భఫలము నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు నీ కుమారుల యొక్కయో కుమార్తె యొక్కయో మాంసమును తిందు. మీలో బహుమృదుమైన స్వభావమును అతి సుకుమారము గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడలను తన కోగిటి భార్య ఎడలను తన చంపక విడిచి తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల ఎడలను కొంచెమైనను వారిలో
ఎవ్వనికిని పెట్టడు. ఎలా అనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటినీ ఇరుకుపరచడం వలనను ముట్టడి వేయటం వలనను వారికి ఏమీ ఉండదు. నీ గ్రామంలోని శత్రువులను నీవు నడుచు ప్రతి స్థలమందును యెహోవా నీకు శత్రువులను పుట్టించును. అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరుకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడుమావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యంగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షమం చూపకపోవును. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథంలోని ఈ ధర్మశాస్త్రపు వాక్యములన్నిటిని అనుసరించి నీ దేవుడని యెహోవా అను మహిమగల భీకరమైన నామమునకు భయపడవలను. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగులను కలుగు చేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగులను చెడ్డ రోగులనై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నీ నీ మీదకి వచ్చును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రతి రోగమును ప్రతి తెగులును నిన్ను వెంటాడును. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారమైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమంది మిగిలి ఉందురు. కాబట్టి మీకు మేలు చేయించి మిమ్మల్ని విస్తరింపజేయుటకు మీ దేవుడని యెహోవా ఎట్లు సంతోషించనో అట్లు మిమ్మల్ని నశింపజేయుటకును మిమ్మల్ని సంహరించుటకును మీ దేవుడని యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచునకు ప్రవేశించిన దేశంలో నుండి పెళ్ళగింపబడదు. దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు యెహోవా నిన్ను చెదరగొట్టును. సమస్త జన్మలలోకి నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనులలో నీకు నెమ్మది కలుగదు, నీ అరకాలకు విశ్రాంతి కలుగదు. అప్పుడు యెహోవా కలవరమును శాపమును గద్దింపును నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. నీవు రేయింపగలు భయపడుదువు. నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కనులు చూచువాటి చేతను అయ్యో ఉదయము ఎప్పుడు సాయంత్రమగుననియు సాయంత్రము అయ్యో ఉదయము ఎప్పుడగుననియు నీవు అనుకుందువు. మరియు నీవు మరెప్పుడు దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున ఐగుప్తి ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసీలాగును మీ శత్రువులకు మిమ్ము అమ్మజూపు కొనువారందరూ మిమ్మును కొనువాడొక్కడైనా ఉండడు. ఆమె